మామ అఖండ 2 చిత్రం రిలీజ్ అయ్యి ఫైనల్గా 10 రోజులనైతే కంప్లీట్ చేసుకుందనే చెప్పాలి మామ. ఈ 10 రోజుల్లో అఖండ చిత్రం ఎంత కలెక్ట్ చేసింది అనే వాటి గురించితో మాత్రమే కాకుండా ఇంకా ఈ అఖండ సినిమా హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి, ఇంతకీ ఈ అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనే వాటి గురించి, దాంతోపాటు మన సీనియర్ హీరోల కెరియర్ హయ్యెస్ట్లతోటి ఈ అఖండ 2 కలెక్షన్స్ని కంపేర్ చేద్దాం. దాంతో ఎవరు వచ్చేసి సీనియర్ హీరోస్లో నెంబర్ 1 హీరోను అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ అఖండ 2 చిత్రం మరియు సో సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి కెరియర్లో హయ్యెస్ట్ సినిమా. ఈ రెండు సినిమాలని కంపేర్ చేద్దాం. మరియు మన చిరంజీవి గారి కెరియర్లో హయ్యెస్ట్ అయినటువంటి వాల్తెర వీరయ్య మరియు మన నాగార్జున గారి కెరియర్ హయ్యెస్ట్ అయినటువంటి కుబేరా. ఇలా ఈ 3 చిత్రాలని అఖండ 2 చిత్రంతో కంపేర్ చేద్దాం. మనకున్న సీనియర్ యాక్టర్స్ వీళ్ళలో ఎవరు తోపు అనేది ఈ వీడియోతోటి, ఈ కలెక్షన్స్ తోటి, ఈ 10 రోజుల రిపోర్ట్ తోటి మనకైతే అర్థమైపోతుంది. ఇంకొద్దిసేపట్లో సీనియర్ హీరోస్లో ఎవరు తోపో తెలుస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ప్లీజ్ దయచేసి ఎవరన్నా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత పక్కన హైప్ బటన్ వస్తుంది, ఖచ్చితంగా హైప్ ఇచ్చేయండి. లైక్ చేసి హైప్ బటన్ నొక్కడం వల్ల ఇంకో 10 మంది ఈ సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చిందో తెలుసుకుంటారు. ఇక మనం సోదా ఆపేసి కలెక్షన్స్ రిపోర్ట్ విషయానికి వస్తే డే 1 అఖండ చిత్రం వచ్చేసి 60 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఏ ఒక్క హీరో కూడా 60 కోట్లు అనే మార్క్ అయితే లేదు. డే 1 60 కోట్లు కలెక్ట్ చేసి అఖండ చిత్రం డే 1 ప్లేస్లో నెంబర్ 1గా ఉంది. ఇక డే 2 44 కోట్లు కలెక్ట్ చేసింది. 44 కోట్లు కూడా మన సీనియర్ హీరోస్కి ఎవరికి లేదు డే 2 పరంగా. డే 2 కూడా అఖండ 2 చిత్రం వచ్చేసి డే 2 పరంగా కూడా ఆల్ ఏరియాస్లో నెంబర్ 1 రికార్డు పెట్టి డే 2 కూడా బాలయ్య బాబే కింగ్ అనిపించుకున్నాడు. ఇక 3వ రోజు బాలయ్య బాబు నటించిన అఖండ 2 చిత్రం ఏకంగా 56 కోట్లు కలెక్ట్ చేయడంతో 3వ రోజు కూడా హైయెస్ట్ నెంబర్ బాలయ్యదే పడింది. 3వ రోజు కూడా బాలయ్యే నెంబర్ 1 అని చెప్పాలి. ఇలా ఫస్ట్ 1, 2, 3 డేస్లో బాలయ్య బాబే నెంబర్ 1గా కలెక్షన్ చేశాడు మిగతా సీనియర్ యాక్టర్స్ మీద. ఇక 4వ రోజు వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం టాప్లో ఉంది, ఎందుకంటే అది సంక్రాంతి సీజన్లో వచ్చిందని. ఇక నెక్స్ట్ 5వ రోజు విషయానికి వస్తే 5వ రోజు అఖండ సినిమా దాదాపు 28.2 కోట్లు పెడుతూ సో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. 5వ రోజు సీనియర్ హీరోస్ ఎవరికి 28 కోట్ల గ్రాస్ అయితే లేదు. ఇక నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది 6వ రోజు. 6వ రోజు అఖండ చిత్రం బాగా డ్రాప్ అవుతూ 18.7 కోట్లు పెట్టింది. ఇక 18.7 కోట్ల కంటే ఎక్కువ నెంబర్ ఏదంటే సంక్రాంతికి వస్తున్నాం. సో 6వ రోజు అయితే మాత్రం అబ్సల్యూట్గా బాలయ్య బాబు నెంబర్ 1 కాదు, సంక్రాంతికి వస్తున్నాం నెంబర్ 1లో ఉంది. ఇక నెక్స్ట్ 8వ రోజు విషయానికి వస్తే 8వ రోజు అఖండ 2 చిత్రం దాదాపు సో వీకెండ్ కాబట్టి 28 కోట్లు కలెక్ట్ చేస్తే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇక నెక్స్ట్ 9వ రోజు విషయానికి వస్తే 9వ రోజు కూడా అఖండ చిత్రమే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇంకా ఇప్పుడు 10వ రోజు కలెక్షన్స్ చూద్దాం. సో 10వ రోజు ఎవరెక్కువ కలెక్ట్ చేస్తే వాళ్ళే నెంబర్ 1 హీరో అయినట్టు. ఇక మనం లేట్ లేకుండా 10వ రోజు కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ విషయానికి వస్తే 10వ రోజు అఖండ 2 చిత్రం నైజాంలో వచ్చేసి దాదాపు 2.8 కోట్లు పెట్టింది. 10వ రోజు 2.8 కోట్లు ఎవరు పెద్ద యాక్టర్ కూడా లేదని చెప్పాలి. ఏ సీనియర్ యాక్టర్ సినిమా కూడా 10.8 కోట్లు పెట్టలేదు. సో దాన్ని బట్టి ఇక్కడైతే మాత్రం నెంబర్ 1 పొజిషన్లో అయితే మాత్రం మన బాలయ్య నటించిన అఖండ 2, నెక్స్ట్ పొజిషన్లో వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం, 3rd పొజిషన్లో వచ్చేసి వాల్తెర వీరయ్య, 4th పొజిషన్లో వచ్చి కుబేరా ఉన్నాయి. సో ఈ విధంగా నైజాంలో అయితే మాత్రం నెంబర్ 1 పొజిషన్లో మన బాలకృష్ణ గారు ఉన్నారనే చెప్పాలి. నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన ఏరియా ఏదైనా ఉందంటే అది సీడెడ్ ఏరియా. సీడెడ్లో వచ్చేసి అఖండ 2 చిత్రం 10వ రోజు 1.1 కోటి గ్రాస్ అయితే పెట్టింది. ఇక్కడ టాప్ 1 పొజిషన్లో వీరసింహారెడ్డి ఉంది. 10వ రోజు 1.8 కోట్లు పెడుతూ 3rd పొజిషన్లో దాకు మహారాజ్ ఉంది. డే 10 వచ్చేసి 1.1 కోటి పెట్టి. సో ఈ విధంగా ఇక్కడైతే మాత్రం టాప్ 1, 2, 3 ప్లేస్లో బాలయ్య సినిమాలే ఉన్నాయి. ఇక ఇక్కడ మన సీనియర్ యాక్టర్స్ నెక్స్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాము వచ్చేసి 10వ రోజు 90 లక్షలు కలెక్ట్ చేస్తూ 4th పొజిషన్లో. నెక్స్ట్ వాల్తెర వీరయ్య వచ్చేసి 32 లక్షలతోటి 9th పొజిషన్లో ఉన్నాయి. ఇక్కడ సీడెడ్లో నెంబర్ 1 అయితే ఖచ్చితంగా అబ్సల్యూట్గా బాలయ్య అనే చెప్పాలి. నెక్స్ట్ ఇక విజయనగరం విషయానికి వస్తే, వైజాగ్ విషయానికి వస్తే వైజాగ్లో వచ్చేసి అఖండ 2 చిత్రం 10వ రోజు దాదాపు 1.2 కోట్లు పెడుతూ టాప్ 1 పొజిషన్లో ఉంది. ఇక్కడ కూడా ఏ సీనియర్ యాక్టర్ కూడా సో ఈ రేంజ్ నెంబర్ లేదు. ఇక నెక్స్ట్ గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో అఖండ 2 చిత్రం ఇక 10వ రోజు దాదాపు 10 లక్షలు కలెక్ట్ చేస్తూ ఇక్కడైతే మాత్రం సో లీస్ట్ పొజిషన్లో ఉందని చెప్పాలి. ఇక్కడ వచ్చేసి టాప్ 1 పొజిషన్లో సంక్రాంతికి వస్తున్నాం 22 లక్షలు పెట్టింది. నెక్స్ట్ వాల్తెర వీరయ్య 7 లక్షలు పెట్టింది. ఇక్కడైతే గుంటూరులో ఫస్ట్ ప్లేస్లో సంక్రాంతికి వస్తున్నాం టాప్ 2లో అఖండ 2 ఉంది. ఇక నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈస్ట్ అండ్ వెస్ట్.
ఈస్ట్ అండ్ వెస్ట్ విషయానికి వస్తే ఈస్ట్ అండ్ వెస్ట్లో అఖండ 2 చిత్రం 10వ రోజు వచ్చేసి 1.8 కోట్లు కలెక్ట్ చేస్తూ టాప్ 2లో ఉంది. ఇక్కడ టాప్ 1 పొజిషన్లో సంక్రాంతికి వస్తున్నాం ఉంది 2.1 కోటితోటి. ఇక్కడ కూడా అయితే మన బాలయ్య బాబు టాప్ 2 పొజిషన్లో అయితే ఉన్నాడు. నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఆంధ్ర మొత్తం మీద ఒకసారి ఎంత కలెక్ట్ చేసిందో చూస్తే ఆంధ్ర మొత్తం మీద అఖండ 2 చిత్రం 10 రోజులకు కలిపి ఒక ఆంధ్ర నుంచే 92 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పాలి ఆంధ్ర మొత్తం మీద. నెక్స్ట్ ప్లేస్లో సంక్రాంతికి వస్తున్నాం 92 కోట్లు. థర్డ్ పొజిషన్లో వచ్చేసి కుబేరా చిత్రం 90 కోట్లు. లాస్ట్ పొజిషన్లో వచ్చేసి వాల్తేరు వీరయ్య 82 కోట్లతో ఉంది. సో ఆంధ్ర మొత్తం మీద బాలయ్య బాబు అఖండ 2 చిత్రం 10 రోజుల్లో హైయెస్ట్ కలెక్షన్ చేసిందనే చెప్పాలి. ఇక నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇంకొకటి ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా వచ్చేసి తెలంగాణలో వచ్చేసి సో మన అఖండ 2 చిత్రం వచ్చేసి 10 రోజులకు కలిపి 98.8 కోట్లు పెట్టింది. ఇక్కడ వాల్తేరు వీరయ్య వచ్చేసి 82 కోట్లతోటి సెకండ్ పొజిషన్లో. ఇక నెక్స్ట్ 70.1 కోటితో వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాము వచ్చేసి థర్డ్ పొజిషన్లో. ఇక కుబేరా చిత్రం 60.1 కోటితోటి ఫోర్త్ పొజిషన్లో ఉన్నాయి. ఇక్కడైతే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో కూడా బాలయ్య బాబే తోపు, బాలయ్య బాబే నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఇక ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద ఒకసారి కంపేర్ చేసుకుంటే ఆంధ్ర తెలంగాణ మీద మొత్తం కలుపుకొని అఖండ 2 చిత్రం దాదాపు 10 రోజులకు కలిపి 160.2 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ సెకండ్ పొజిషన్లో సంక్రాంతికి వస్తున్నాం 142 కోట్లతోటి సెకండ్ పొజిషన్లో. థర్డ్ పొజిషన్లో వచ్చేసి వాల్తేరు వీరయ్య 101.2 కోట్లతోటి. ఇక లాస్ట్ పొజిషన్లో వచ్చేసి నాగార్జున గారు నటించిన కుబేరా చిత్రం 80 కోట్లతోటి. ఈ విధంగా ఫోర్త్ పొజిషన్స్లో ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద తోపు అయితే మాత్రం ఖచ్చితంగా మన బాలయ్య బాబు అనే చెప్పాలి. నెక్స్ట్ ఏదైనా ఏరియా మాట్లాడుకోవాల్సిందంటే అది ఖచ్చితంగా అమెరికా గురించి, అదే ఓవర్సీస్ కలెక్షన్స్ గురించి. అమెరికాలో ఇంత ముందు వరకు బాలయ్య బాబుకి పెద్దగా మార్కెట్ లేదు. అయితే ఈ అఖండ 2 చిత్రం 10వ రోజు అమెరికాలో వచ్చేసి $200K పెట్టింది. $200K అంటే మన ఇండియన్ రూపీస్లో దాదాపు 6 కోట్లు. ఇక్కడ వచ్చేసి ఎవరికి ఇటువంటి రికార్డ్ లేదు. 10వ రోజు సంక్రాంతికి వస్తున్నాము వచ్చేసి 4.2 కోట్లు పెడితే ఇక్కడ వాల్తేరు వీరయ్య 3.1 కోటి పెట్టింది. అండ్ లాస్ట్ పొజిషన్లో కుబేరా చిత్రం కేవలం 1.8 కోట్లు పెట్టింది. సో అమెరికాలో కూడా మన బాలయ్య బాబే తోపు అని చెప్పాలి. ఈ విధంగా 10 రోజుల కలెక్షన్స్తో బాలయ్య బాబే నెంబర్ 1 అనిపించుకున్నాడు అనమాట. ఇక అఖండ 2 చిత్రం హిట్ అయిందా లేదా భయ్యా అంటే అఖండ 2 చిత్రం ఇప్పటికే హిట్ అవ్వలేదు. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ మరియు ఈ సినిమా కలెక్ట్ చేయాల్సింది వచ్చేసి 200 కోట్లు కావడంతో ఇప్పటికే ఈ సినిమా 160 కోట్లు కలెక్ట్ చేసింది. లాంగ్ రన్లో మరో 32 కోట్లు కలెక్ట్ చేయాలి. ఇది ఇంపాసిబుల్ నెంబర్గా చెప్పడంతో ఈ సినిమా యావరేజ్గా నిలిచే అవకాశం ఉంది. ఒక యావరేజ్ సినిమాతో కూడా ఈ రేంజ్ రికార్డులు అంటే, ఈ రేంజ్ కలెక్షన్ అంటే ఒక బాలయ్య బాబుకే సాధ్యం. నిజంగా ఏ హీరో కూడా ఈ విధమైన కలెక్షన్ అయితే లేదు. నిజంగా బాలయ్య బాబే తోపు, బాలయ్య బాబే నెంబర్ 1, బాలయ్య బాబు నెంబర్ 1. ఈ సినిమా కలెక్షన్స్ కానీ ఇంకొక రేంజ్లో వచ్చి ఉండే అనమాట. మంచి టాక్ వచ్చి ఉంటే, మంచి టాక్ లేకుండానే బాలయ్య బాబు ఈ రేంజ్లో మాస్ తాండవం, శివ తాండవం అంటే ఏంటో చూపించాడు. నిజంగా బాలయ్య బాబు ఈ సినిమాతోటి వేరే రేంజ్కి వెళ్ళిపోయాడనే చెప్పాలి. నెక్స్ట్ సినిమా మీద హైప్ కూడా బాగుంది. ఇది ఓవరాల్గా ఈ వీడియో. మరి అఖండ 2 చిత్రం లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేసి అంటారు కామెంట్ చేసి, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. సో ఇక మళ్ళీ ఇంకో వీడియోతో కలిసే ప్రయత్నం అయితే చేద్దాం. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.